కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని బాలుర గురుకుల పాఠశాలలోని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎగ్ కర్రీతో భోజనం చేసిన తర్వాత వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. వారిని పాఠశాల సిబ్బంది హుటాహుటిన బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. భోజనం వికటించడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యుడు క్రాంతి కుమార్ తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యంగా నిలకడగా ఉందని తెలిపారు. బాన్స్వాడ మాతా శిశు హాస్పిటల్కి 12 మంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది ఎంజేపీ బీర్కూర్ హాస్టల్ నుంచి. అయితే పిల్లలు మార్నింగ్ పూరి ఇంకా మధ్యాహ్నం ఎగ్ కర్రీతో భోజనం చేసిన తర్వాత కొంతమంది పిల్లలకి వామిటింగ్స్, కొంతమంది పిల్లలకి కడుపు నొప్పి, కొంతమంది పిల్లలకి లూజ్ మోషన్ స్టార్ట్ అయింది. సో ఆ కారణం ద్వారా 12 మంది పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొస్తే ఆల్మోస్ట్ ఒక 9 మెంబర్స్ పిల్లలకి అడ్మిషన్ అవసరం పడింది. ఒక 3 పిల్లలకి ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో పిల్లలు అందరూ స్టేబుల్గానే ఉన్నారు. బాలుర గురుకుల పాఠశాలలోని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎగ్ కర్రీతో భోజనం చేసిన తర్వాత వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎగ్ కర్రీతో భోజనం చేసిన తర్వాత వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. వారిని పాఠశాల సిబ్బంది హుటాహుటిన బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. భోజనం వికటించడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యుడు క్రాంతి కుమార్ తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. अरे ओपी वाले इगो చేతుకు సెలైన్ మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. పాఠశాలలో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. ఎగ్ కర్రీతో భోజనం చేసిన తర్వాత వాంతులు, కడుపు నొప్పితో పిల్లలు బాధపడినట్టుగా కూడా తెలుస్తోంది. వెంటనే పాఠశాల సిబ్బంది హాస్పిటల్కి తరలించిన తర్వాత భోజనం వికటించడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని డాక్టర్ క్రాంతి కుమార్ కూడా తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే నిన్న మధ్యాహ్నం ఎగ్ కర్రీతో భోజనం చేసినటువంటి విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు వాంతులు విరేచనాలతో ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే వైద్యులు విద్యార్థులకు అత్యవసర చికిత్స అయితే అందిస్తున్నారు. భోజనం వికరించడం వల్లే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురైనట్టు కూడా ప్రాథమికంగా వైద్యులు అయితే నిర్ధారించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని కూడా, వారికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదనేటువంటి విషయాన్ని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ఈ ఘటనపై అధికారులు దృష్టి సారించారు. పాఠశాలలో అందించినటువంటి ఆహార నమూనాలకు పరిశీలించి ఫుడ్ పాయిజన్ గల కారణాలపై కూడా విచారణ అయితే చేపడతారు. ఓవైపు ప్రభుత్వం చెప్తా ఉంది విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి పాఠశాల సంబంధించి సిబ్బంది అంటే కకృతితో కూడా నాసిరకమైనటువంటి మెటీరియల్ తో కూడా భోజనం పెడుతున్నారనేటువంటి ఆరోపణలు వెలువడుతున్నాయి. అయితే ఈ ఘటనపై కూడా విద్యార్థి సంఘం పాటు విద్యార్థుల పేరెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఘటన సంబంధించి పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే విద్యార్థుల పేరెంట్స్ నుంచి, విద్యార్థి సంఘ నాయకుల నుంచి వినబడతా ఉంది. శ్రీజా.